నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. జూన్ 6వ తారీఖు పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలవబోతున్నాయి. అలాగే అమావాస్య. ఈ రెండు ఒకే రోజు జరగడం వల్ల ద్వాదశ రాశులను 12 రాశులపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త, అలాగే గణపతి మరియు దత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు శ్రీ మురళీధర్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే అంశం గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి జూన్ 6వ తారీఖు ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రానికి ఆ రోజు మనకి పంచగ్రహ కూటమి, అదే రోజు ఏంటంటే అమావాస్య కూడా వచ్చింది. సో రెండు ఒకేసారి వచ్చాయి కాబట్టి సో ఈ రెండిటి ప్రభావం అనేది ద్వాదశ రాశులను 12 రాశుల పైన ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ఇక్కడ పంచగ్రహ కూటమి అనేటువంటి విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. గురువు మార్పు అనేటువంటిది మనకు మే నుండి జరిగింది. మేలో ప్రిడిక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మే నెలకు సంబంధించింది వీరికి ప్రేక్షకులకు. మరి ఇప్పుడు ఈ యొక్క కుజుని మార్పు ఉంది. ఎస్పెషల్లీ కుజగ్రహము 1వ తారీఖు నాడు మీనంలో నుండి మేషంలోకి రావడం జరిగింది. దీంతో పాటుగా బుధుడు, శుక్రుడు, అదేవిధంగా సూర్యుడు, గురుడు ఎట్ ద సేమ్ టైం ఇక్కడికి చంద్రుడు కూడా రాబోతున్నాడు. ఇది పంచగ్రహ కూటమి అయినప్పటికీ 2.5 రోజులలో చంద్ర భగవానుడు వెళ్ళిపోతూ ఉంటాడు కనుక మనకు అవసరం లేని విషయం. 5 గ్రహాలు మీరు జన్మించినటువంటి సమయానికి ఒక దగ్గరనే ఉన్నట్టయితే ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఇక్కడ ద్వాదశ రాశులకు సంబంధించి మరి యొక్క జూన్ నెలలో జూన్ అమావాస్య నుండి జూలై అమావాస్య వరకు ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మన యొక్క వీడియోలలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటి అంటే వ్యవహారిక నామం ఏమిటి, జన్మనామం ఏమిటి అనేది కనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవహారిక నామము రమేషో సురేషో అయ్యింది. రమేషు అంటే వ్యవహారిక నామము తులారాశి, సురేషు అంటే శతభిష నక్షత్రము మనకు కుంభరాశి. మరి వీరి జన్మనామం వచ్చేసి లక్ష్మణో లేదా భిక్షపతో ఉంటే తులారాశి వస్తుంది, మేషరాశి వస్తుంది. కనుక మీరు జన్మనామం ప్రకారంగా, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ అనేది పిల్లల మీద కానీ ఇప్పుడు మీరు ఉండేటువంటి పరిస్థితుల మీద కానీ ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే పుట్టిన సమయంలో ఏదైతే నక్షత్రాలు ఉన్నాయో, ఏదైతే జన్మ నామం ఉందో దాని ప్రకారంగా పేరు పెట్టకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతుంది 100%. ఇందులో నో డౌట్. ఎందుకు అంటే మీ ప్రొనౌన్సియేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక 10 to 15%, 100% ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక్కడ గ్రాచారం గోచారం వేరు. గ్రాచారంలో గ్రహాలు మారవు, గోచారంలో మాత్రమే గ్రహాలు మారుతాయి. విన్నరా? కనుక ప్రజెంట్గా మేషంలో కుజుడున్నాడు, అదేవిధంగా 2వ స్థానంలో గురుడు, అదేవిధంగా బుధ శుక్రులు, సూర్యుడు, చంద్రుడు వచ్చేసి రాబోతున్నాడు. ఇంకా ఈ యొక్క రాహుకేతువులు, కేతువు వచ్చేసి కన్యాలో, రాహు వచ్చేసి మీనంలో ఉన్నాడు, శని భగవానుడు కుంభంలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. మరి దీన్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క జూన్ నెలలో ఈ అమావాస్య నుంచి మరలా అమావాస్యకి ఎట్లా ఉందనేటువంటిది క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి వారిని చూసుకున్నట్టయితే మీకు గురువు లగ్నంలో నుండి మనకు మేలోనే మీకు ద్వితీయం రావడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే గురు మూఢమి, అదేవిధంగా ఈ యొక్క గురువు 2లోకి మారడం. గురు మూఢమి మొన్నటిదాకా, గురు మౌఢ్యమి మొన్నటిదాకా జరిగింది 28, 29 దాకా కూడా. ఇప్పుడు శుక్ర మౌఢ్యమి నడుస్తూ ఉన్నది. కనుక గురుడు మీకు సరైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేడు. మీకు అంటే ద్వాదశ రాశులలో ఎవరికైనా కూడా గురుడు ఎప్పుడైతే సూర్యునితో కలుస్తూ ఉన్నాడో ఇక్కడ గురువుకు సంబంధించినటువంటి రిజల్ట్ రావడం అనేటువంటిది డల్ అయిపోతూ ఉంటుంది. అందుకే దానిని గురుమౌఢ్యం అంటారు. మనకు శుభ గడియలు కానీ ఏమైనా ముహూర్తాలు కానీ మంచి రోజులు ఏం లేవు, మూడాలు అనే చెప్పడం జరుగుతున్నది. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి గురువు మీకు 2లో ఉండడం చేత అన్నింటా కూడా అనుకున్నటువంటి పనులు కానీ అన్నీ అద్భుతంగా ఉండాలి. కానీ గురువు మీకు 2లో
రిజల్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ జూన్ నుండి ఇవ్వడం జరుగుతున్న ఈ జూన్ ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతున్నదో ఆ పంచగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత నుండి గురుగ్రహం మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం బుధుడు కూడా అస్తమించున్నాడు అక్కడ. బుధుడు కూడా సరైన రిజల్ట్ ఇవ్వడం లేదు. ఎట్ ద సేమ్ టైం సూర్యుడు ఒక్కడే అక్కడ గట్టిగా నిలబడి ఉన్నాడు కనుక డబ్బు ఆకస్మికంగా ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఉంది ఏదో రకంగా. అండ్ ఏదో రకంగా తగాదాలు కావచ్చును, ఇంటా బయట ఏర్పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ యొక్క గురువు యొక్క చూపు మీ యొక్క 10వ స్థానం మీద కూడా ఉన్నది. 10వ స్థానము ఎట్ ద సేమ్ టైం పంచమ దృష్టి. గత కొంతకాలంగా మీకు శత్రువులు ఎవరైతే ఏర్పడి ఉన్నారో ఆ శత్రువులు నుండి విముక్తి కలిగేటువంటి పరిస్థితి, కొత్తగా శత్రువులు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి, కొన్ని సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి పరిచయం కూడా ఆల్ ఆఫ్ సడన్గా డ్రాప్ అయిపోవచ్చు. అది జెంట్స్ కావచ్చును, లేడీస్ కావచ్చును. కొత్తగా ఏర్పడేటువంటి పరిచయాలు కూడా దూరం కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనతో ఉండేటువంటి వారే మనకు శత్రువులుగా మారేటువంటి విధంగా ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. మూడో పాయింట్, ఉద్యోగరీత్యా ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి తప్పకుండా ఈ యొక్క జూన్ జూలై ఈ నెలలో తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా కూడా మంచి విధంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే అనుకున్నటువంటి విధంగా వీరు ఉద్యోగం కొట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వీరు గమనించాల్సింది ఏమిటి అంటే, ఆల్రెడీ మేము ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం, బాగానే ఉంది, ఓకే ఉండండి. కావాలని చెప్పి ఇందులో నుండి వేరే జాబు ఇంకో రూపాయి ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ మీ ఎవరికైనా కూడా ఆశ అనేటువంటిది ఉంటుంది, ఉండదని కాదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే టైం బాగాలేదు. ఇక్కడ గురువు నీచ దృష్టి ఉంది. శనిగ్రహం మీకు 11వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా, లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు చూపు మకరం మీద పడుతూ ఉన్నది, 10వ స్థానం మీద. కనుక గురువు మకరంలో నీచబడతాడు కనుక జాబ్ ఇక్కడ మానేసి వేరే దగ్గర వెళ్ళినా కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అండ్ లాస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. 2024 నవంబర్ డిసెంబర్ నుంచి అతి తీవ్రమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి మేషరాశి వారికి. విన్నారా? ఇప్పటి నుండే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ధర్మంగా ఉండండి, గొడవలకు వెళ్ళకండి, ఓపికగా ఉండండి. కుజుడు మీ యొక్క లగ్నం మీద ఉండడం చేత, జన్మతః కుజుడు సొంతింట్లో ఉండడం చేత ఎసిడిటీ ప్రాబ్లమ్స్, భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు, భార్యాభర్తలలో అండర్స్టాండింగ్ తక్కువ ఉండడం కావచ్చును, స్థాన చలనాలు కావచ్చును, శ్వాసకోశ సంబంధించిన ఇబ్బందులు, కోర్టు రిలేటెడ్ కేసులలో విజయం మీదే. ఎట్ ద సేమ్ టైం కుజుని మీద శనిగ్రహం చూపు పడుతూ ఉంది ఇక్కడ. కనుక మీకు ఏదో ఒక వ్యాధి కావచ్చును, అనూహ్యమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా కుజునికి కందులను దానంగా ఇచ్చుకోండి. అదేవిధంగా మన ఈ యొక్క గురుగ్రహానికి కూడా కుదిరితే శనిగలు దానంగా ఇచ్చుకోండి. గురు సంబంధిత స్తోత్రాలను పారాయణం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్ మేషరాశి వారికి. ఓకే గురుగారు, మేషరాశి వారికి వచ్చేసి అమావాస్య తర్వాత అంటే పంచగ్రహ కూటమి తర్వాత వీరికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వచ్చేసి వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువు గారు? వృషభ రాశి వారికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, లగ్నంలో గురువు రావడం జరిగింది. ఈ గురు మౌఢ్యంలో రావడం జరిగింది కనుక మీకు ఇంకా గురు సంబంధిత రిజల్ట్ ఇవ్వలేదు. విన్నారా? గురు సంబంధిత రిజల్ట్ ఇంకా ఇవ్వలేదు, ఈ నెల నుంచి ఇస్తున్నాడు. ఇందులో మొట్టమొదటిది సంతానం, ఫస్ట్ ఇచ్చేది అబ్రాడ్, విదేశీ ప్రయాణాలు. మూడవది వృషభ రాశి పిల్లలకు వివాహం జరగడం. నాలుగవది వృషభ రాశికి సంబంధించినటువంటి వారు స్థానచలనం, ప్రదేశ మార్పులు.
ఐదవది వృషభ రాశి వారికి సంబంధించి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. ఆరవది వృషభ రాశి వారికి ఈగో ఫీలింగ్ పెరుగుతుంది. ఇన్ని ఉన్నవి డెఫినెట్గా. ఇప్పుడు ఈ 6 పాయింట్స్ రాసుకోండి. ఈ నెల చివరిలో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కూడా వృషభ రాశి వారు, విన్నరా? కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లగ్నంలో అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. లగ్నంలోకి గురువు రావడం చేత నెగిటివ్ ఎందుకమ్మా? సంతానం లేని వారికి సంతానం అని చెప్పాం కదా, చాలా ఈగోగా ఉంటారు. ఈగోస్ ఉండడం చేత అది సంతానం లేని వారికి సంతానము ఫస్ట్ సంతానం ఇస్తుంది. వృషభ రాశి వారికి 5 ఏళ్ళు అయింది అనుకుందాం పెళ్ళై, ఈ ఇయర్లో ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ సంతానం ఆల్రెడీ లాస్ట్ 1 మంత్ కానీ ఈ మంత్ ఈ 3 monthsలో, లేదా పిల్లలకు వృషభ రాశి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అంటే తల్లిదండ్రులు ఎవరిదైనా వృషభ రాశి అనుకుందాం, వారి పిల్లలకు చక్కటి ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణాలు, ఒకవేళ ఆ ప్రయత్నంలో ఉంటే విదేశీ ప్రయాణాలు, లేదా వివాహం జరిపించాలి అని అనుకునేటువంటి వారికి వివాహం జరిపించేటువంటి పరిస్థితులు వృషభ రాశి పిల్లలకు. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారికి కూడా చాలా బాగున్నది. ఇక్కడ అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా గృహ నిర్మాణం, ఇల్లు కట్టుకున్నాడు కావచ్చును. అదేవిధంగా మరి పంచమ దృష్టి ఉంది. ఎట్ ద సేమ్ టైం నవమ దృష్టి మాత్రం పాపంగా పడుతున్నది. పాప దృష్టి నవమ మీద ఉంది. కనుక మీ తండ్రితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి, ఆచితూచి. కాస్త నిర్లక్ష్యంగా కానీ లేదా ఈ యొక్క రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా కూడా ఇక్కడ గురుగ్రహము నీచబడేటువంటి ఇంకా నీచబడుతుంది. ఇంకా మీకు కోపం అధికంగా రావడం కానీ, ఏదైనా వ్యాధులు అయ్యేటువంటి పరిస్థితులు కానీ, షుగర్ లైక్ ఇలాంటివి వచ్చేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం వృషభ రాశి వారు మెడిటేషన్ కానీ లేదా కాస్త డైటింగ్ అని చేయండి. వృషభ రాశి వారు ఇప్పుడు ఈ ఇయర్లో ఉన్నటువంటి వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ పెరిగే ఛాన్సెస్ తప్పకుండా. వీరికి ఇప్పుడు ఆకలి అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈగో ఫీలింగ్ కూడా అని చెప్పాం. ఇప్పుడు ఒక గురువు గారు మన ఇంటికి వస్తే ఎంత ప్రేమగా ఆప్యాయంగా మనం ఉంటాం, ఎంతో అణిగిమణిగి ఉంటాం కదా. అలాంటి గురుగ్రహము మీ లగ్నంలోకి రావడం జరిగింది కనుక మీరు ఖచ్చితంగా కూడా ఓపికతో ఉండండి. చీటికి మాటికి గొడవలు కానీ ఇలాంటివి వద్దు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉంది, మన 12వ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజుడిని ఈ యొక్క కుంభంలో నుండి 3వ స్థాన దృష్టితో శని భగవానుడు చూస్తున్నాడు. కనుక అనూహ్య ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెహికల్ ప్రమాదాలు, మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం అసిడిటీ, గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు, విన్నారా? దీంతో పాటుగా మీ అదేమిటి అమ్మగారికి, వృషభ రాశికి సంబంధించిన అమ్మగారికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే గోచరిస్తున్నాయి. తప్పకుండా కూడా వృషభ రాశి వారు అన్నింట బాగుంది, కొన్ని విషయాలు బాగాలేవు. కనుక రావాల్సిన సొమ్ము రావడం కానీ ఇట్లా అన్నింటా బాగుంది. కనుక ఆల్ ద బెస్ట్. వీరు తప్పకుండా గురువు లగ్నాత్ ఉంది కనుక ప్రతి గురువారము గురుగ్రహానికి దీపారాధన, లేదా ఇంట్లోనే దక్షిణామూర్తి శ్లోకం కానీ, లేదా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఇదైనా కూడా 108 సార్లు చదువుకోండి. మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురువు గారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే దాని గురించి కూడా. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. మరి మిథున రాశి వారికి కూడా ఈ పంచగ్రహ కూటమి అలాగే అమావాస్య తర్వాత మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మిథున రాశి వారికి 2024 జూన్ నెలలో అమావాస్య తర్వాత జ్యేష్ఠ మాసం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, మిథున రాశి వారు అంటేనే ఎంతో డబుల్ మైండ్ సెట్ కలిగినటువంటి వారు. వీరు ఒక్కరైనప్పటికీ కూడా 2-3 వర్క్స్ చేసేటువంటి తెలివితేటలు ఉండేటువంటి వారు. కనుక మరి మిథున రాశి వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉండడం చేత మిథున రాశి వారు తీర్థ
ఇది మన తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కావచ్చును, లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా కూడా చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి ఏలినాటి శని, మన అష్టమ శని ప్రభావం చేత 2021, 22, 23 గృహ మార్పులు, అనుకున్నటువంటి చోట డబ్బు తెచ్చిన దగ్గర డబ్బు ఇవ్వలేకపోయేటువంటి పరిస్థితి, మాట చెల్లుబాటు లేని పరిస్థితులు, గొడవలు, తగాదాలు, చిల్లర తగాదాలు, ఇలా 1, 2 కాదు చాలా నలిగిపోయి ఉన్నారు. ఈ యొక్క జూన్ నెలలో జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క మిథున రాశి వారికి గురువు 12లో ఉండడం చేత ఇంకా ఇబ్బందులు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. గురు సంబంధిత వ్యక్తులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది, పూజ్యులతో. ఎట్ ద సేమ్ టైం వీరి భార్యకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుండి మాత్రము ఈ నెలలో తప్పించుకోవచ్చు. అంటే గత కొంతకాలంగా హెల్త్ బాగాలేదు, తప్పకుండా ఇప్పుడు పర్వాలేదు అనేటువంటి వాతావరణం ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఎక్కువగా కూడా అధిక మొత్తంలో హాస్పిటలైజ్డ్ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ నెలలో కాస్త పర్వాలేదు. ఇక మిథున రాశి వారికి మీకు 3వ స్థానంలో, ఈ యొక్క 2వ స్థానం 3వ స్థానంలో ఈ యొక్క గురువు చూపు వలన, మన కుజుని చూపేమో మీకు ద్వితీయ భావం మీద ఉంది, గురువు చూపు వచ్చేసి 3వ స్థానం మీద ఉంది కనుక తప్పకుండా. అదేవిధంగా శని భగవానుని చూపు కూడా 3వ స్థానం మీద, ఇక్కడ సింహం మీద ఉండబోతున్నది కనుక డెఫినెట్గా కూడా మీకంటే చిన్నవారితో, అంటే మీ తమ్ముడు కావచ్చును, మీ చెల్లె కావచ్చును, వారితో తప్పకుండా మంచి సంబంధాలు ఉండేటువంటి పరిస్థితి, ఏమైనా గొడవలున్నా సమసిపోయేటువంటి పరిస్థితి, ఏమైనా డబ్బు సంబంధిత విషయాలలో లావాదేవీలలో కూడా చాలా చాకచక్యంగా వారు మీకు సహాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా లోన్కు సంబంధించినటువంటి షూరిటీ సంతకం కానీ, లేదా ఇంకేదైనా మరొకటి వారి నుండి చేయుత సహకారం అయితే అందేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి యొక్క మిథున రాశి వారికి కుజుడు వీరికి 2వ స్థానంలో ఉండడం చేత మీరు మాట్లాడేటువంటి మాట వలన ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం కుజుని దృష్టి మీకు 6వ స్థానం మీద, అదేవిధంగా 7వ స్థానం మీద కుజుని చూపు ఉండడం చేత శత్రువులు ఎక్కువగా కూడా తయారయ్యేటువంటి పరిస్థితి. ఇంకా మీ మిథున రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మరి మిథున రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీరికి కూడా కొంత ప్రమాదాలు అయితే పొంచి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది కనుక మిథున రాశి వారు తప్పకుండా కూడా ఈ యొక్క గురు సంబంధిత, అదేవిధంగా కుజ సంబంధిత పరిహారాలు చేసుకోండి. దానం కావచ్చును, అదేవిధంగా ఇంత జపాలు చేయించుకోండి, మంచి ఫలితం ఉంటుంది. విన్నారా మిథున రాశి వారికి? ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. మనం తదుపరి రాశి ఒకసారి మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి కూడా ఈ అమావాస్య తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు? కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క 2024 మనకు జూన్ నెలలో జ్యేష్ఠ మాసానికి సంబంధించి కర్కాటక రాశి వారికి 2022 ఆగస్టు నుండి బాగాలేదు అని చెప్పి ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి వీరికి గురువు 11వ స్థానానికి రావడం చేత 11వ స్థానం మనకు లాభస్థానంగా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది కనుక వ్యాపారం చేసేటువంటి వారికి చాలా బాగుంది. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ నెలలో నెరవేరేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చును. ఎట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వారికి ఒకవేళ వివాహ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి తప్పకుండా వివాహం జరిగేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. ఒకవేళ వివాహం జరిగింది, గత 2023లో గొడవలు అవుతూ ఉన్నవి, భార్యాభర్తలకు తప్పకుండా విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటే మాత్రము ఈ యొక్క 6 నెలలు మీకు టైం ఏదైతే ఇచ్చారో 6 నెలలు కానీ మరొక 6 నెలలు అయితే ఏదైతే కౌన్సిలింగ్ టైం ఇచ్చి ఉన్నారో ఇప్పుడు గురుబలం రావడం చేత మీరిద్దరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ కర్కాటక రాశి వారు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది అనుకున్నా, లేదా గొడవలు అవుతున్నాయి అనుకున్నా కూడా తప్పకుండా ఈ 2024 ఈ యొక్క
జ్యేష్ఠ మాసంలో ఈ యొక్క జూన్ నెలలో మంచి ఫలితం అయితే ఉంది. గురుగ్రహము మీకు లాభస్థానంలో ఉండడం చేత మీకు మంచి లాభాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఒకవేళ విడాకులే కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా అట్లా అయినా కూడా మంచి ఫలితమే ఉంటుంది. కనుక ఏదైనా కూడా గురుగ్రహం చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం కర్కాటక రాశి వారికి అష్టమ శని మూలకంగా మానసిక ఆందోళన అయితే గోచరిస్తుంది. మానసిక ఆందోళన, డబ్బు ఎవరికైనా ఇచ్చి ఉన్నారా తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ కూడా గోచరిస్తూ ఉన్నాయి. డబ్బు ఇవ్వకపోగా కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ మీరు ఈ 2025 దాకా వేచి చూడండి. 2025 తర్వాత ఆఫ్టర్ కొంత ఏమైనా మార్పులు చేర్పులు అయితే ఉన్నవి. తప్పకుండా శని సంబంధిత పారాయణం కానీ శని సంబంధిత హోమం కానీ మీరు ఖచ్చితంగా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కావచ్చును, కాస్త బద్ధకష్టం ఏర్పడేటువంటి పరిస్థితి. మీరు స్నానం చేసేటువంటి నీటిలో చిటికడు పసుపు, అదేవిధంగా తెల్ల ఆవాలు అని చెప్పి దొరుకుతాయి మనకు. నల్ల ఆవాలు అందరికీ తెలుసు, తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి. తెల్ల ఆవాలు కొన్ని తీసుకొని ఆ యొక్క స్నానం చేసేటువంటి బకెట్లో వేసుకొని స్నానం చేసినట్టయితే గురుబలం పెరుగుతుంది, మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఎవరైనా మీకు డబ్బులు కావాలి అన్నా కూడా వారికి ఇవ్వకుండా ఉండండి. ఇస్తే మాత్రం తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే లేవు. విన్నారా? తిరిగి రావు. తిరిగి రాకపోగా గొడవలు అవుతాయి. ఎక్కడైనా జాబ్ చేసే చోట గత కొంతకాలం నుండి ఇబ్బందిగా ఉంది అనుకుంటే తప్పకుండా ఈ యొక్క ఇయర్లో, ఈ నెలలో మంచిగా సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా వివాహ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి తప్పకుండా ఈ యొక్క జూన్ నెలలో ముందుకు వెళుతుంది. జూన్, జూలై, ఆగస్టు వరకు తప్పకుండా వివాహం సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. దూర ప్రయాణాలు చేసేటువంటి సందర్భం వచ్చింది అనుకుంటే కాస్త ఆచితూచి వెళ్ళండి. వేరే ఎవరైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్ళండి. మీరే ఓన్గా నడుపుకుంటూ వెళ్ళకండి. మీ వెహికల్ మీరే ఓన్గా నడుపుకుంటూ వెళితే కాస్త ప్రమాదాలు అయితే ఉన్నవి. ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి ఇంకా చూసుకున్నట్టయితే వీరికి హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతుంది ఏదో రకంగా. ఇంకా కుజుని యొక్క దృష్టి మీ యొక్క ఇంటి మీదనే పడడం చేత మీకు కూడా కాస్త అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం కుజుని యొక్క దృష్టి, అదేవిధంగా గురువు పంచమ దృష్టి మీకు 2వ స్థానం మీద ఉండడం చేత తప్పకుండా కూడా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంత మొండిగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి యొక్క కుజుడు మీకు లగ్నాలు చూడడం చేత ఇబ్బందికరమైన వాతావరణం. ఎట్ ద సేమ్ టైం కుజుని చూపు మీకు 3వ స్థానము, అదేవిధంగా 4వ స్థానం వైపుగా కూడా చూడడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారికి తప్పకుండా కూడా 5వ స్థానం, 4వ స్థానం చూడడం చేత కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు కూడా కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. కర్కాటక రాశి వారు ఇప్పుడు వీరికి బాగుంది అని చెప్పి సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్కాటక రాశి వారికి సంబంధించినటువంటి పిల్లల జాతకం ఎట్లా ఉంది, ఆ పిల్లలకు బండ్లు అడిగితే కొనియకండి. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కాస్త వాళ్ళ జాతక పరిశోధన చేసిన తర్వాతనే వారికి కొనియండి. ఎందుకంటే కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ నడుస్తున్నవి కనుక బీ కేర్ఫుల్. ఆయుష్ సంబంధించి హెల్త్ రిలేటెడ్ అయితే ఇబ్బందులు ఉన్నవి. మీరు కూడా తప్పకుండా శని సంబంధిత పారాయణం చేసుకొని ముందుకు వెళ్ళండి. కుజునికి కూడా కందులను దానంగా ఇచ్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురువు గారు, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటాయి అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. మరి ఈ సింహరాశి వారికి కూడా ఈ అమావాస్య మరియు పంచగ్రహ కూటమి తర్వాత అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ యొక్క 2024 జ్యేష్ఠ మాసంలో అంటే మనకు ఈ యొక్క జూన్ నెలలో అమావాస్య తర్వాత సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే సింహరాశి వీరికి సప్తమ శని నడుస్తూ ఉన్నది. సప్తమ శని నడవడం చేత వీరికి కానీ వీరి భార్యకు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి నేను లాస్ట్ వీడియోలో కానీ అంతకుముందు వీడియోలో కానీ చెప్పుకోవడం జరుగుతున్నది. మరి ఇక్కడ గురుగ్రహం మీకు 10వ స్థానంలో ఉన్నది కనుక విషయం ఇక్కడ ఏమిటి అంటే ఉద్యోగం మారాలి అనేటువంటి ఆలోచన మీకు ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం తప్పు. మంచి ఉద్యోగంలోనే ఉన్నారు. ఇది ఉద్యోగం లేకుండా ఉన్న రోజులను గుర్తు చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఇయర్ ఓర్పుతో ఉండండి. సప్తమ శని కనుక ఇక్కడ మీరు పనిచేసే చోట మీ బాస్ కావచ్చును, మీ కొలీగ్స్ కావచ్చును, లేదా ఇంకెవరైనా కావచ్చును,
కొంత ఇబ్బందికరము పెట్టేటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఎట్లాంటిది అంటే వారు అబద్ధాలు ఆడడమా, లేకపోతే అపనిందనల పాలవ్వడమా, మిమ్మల్ని ఎవరైనా చేయడమా, లేదా మీకు ఎవరైనా శత్రువులుగా క్రియేట్ అవ్వడమా, లేదా మీకు ఎవరైనా అమ్మాయిలు పరిచయమై బ్రేకప్స్ అవ్వడమా, లేదా మీకు మీ బాస్ నుండి చివాట్లు ఏర్పడడమా. సింహరాశి వారు అంటేనే ఎంతో ఉదార స్వభావం కలిసినటువంటి వారు. మనసు చాలా మెత్త, మాట కఠినం. వీరి మాట మాత్రం, మనసు మాత్రం ఎంతో వెన్న. కనుక వీరిని మనం మానసికంగా బాధ పెడితే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది. కనుక సింహరాశికి సంబంధించినటువంటి వారు, కుజునికి సంబంధించినటువంటి వారు, మేషము సింహము. ఇప్పుడు మేషరాశి అబ్బాయిది, సింహరాశి అమ్మాయిది. రోజు ఇక ఆట వేరే ఉంటది ఇంట్లో. ఇక్కడేమో సింహము, అక్కడేమో కుజుడు. కుజుడు అంటేనే మొండి. కనుక ఇట్లా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజు వీరొకటనా వారొకటనా, వారొకటనా వీరొకటనా, రోజు గిన్నెలు బోలు కొట్లాటనా ఇంట్లో. కనుక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కనుక మళ్ళా సప్తమ శని, భార్యాభర్తలలో ఇంకా గొడవలు క్రియేట్ కావడానికి ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఉన్నది లేదు అని, లేనిది ఉంది అని చెప్పి ఏదో రకంగా క్రియేట్ అవుతుంది. వినరా, ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడినా భర్త అనుమానం భార్యకు, ఇలా ఇప్పుడు క్రియేట్ అవుతుంది సప్తమ శని. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఇక కుజుని దృష్టి మీ యొక్క 12వ స్థానం మీద పడడం చేత మీకు హాస్పిటలైజ్డ్ శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అది మీకా, మీ పిల్లలకా, మీ కుటుంబంలో ఎవరికైనా. ఇక చూసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి మీకు గురుని దృష్టి వచ్చేసి మీకు ద్వితీయ భావం మీద పడడం జరుగుతూ ఉన్నది. మనకు వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య. కన్య 2వ భావం అవుతున్నది ఎవరికి? మనకు సింహరాశి. కనుక డబ్బు ఎక్కడి నుండైనా మీకు అవసరాలకు అందుతుంది. రెండవది, డబ్బు మీకు ఎవరైనా ఇచ్చేది ఉన్నా తీసుకువచ్చి ఇస్తారు, తప్పకుండా వస్తుంది. డోంట్ వరీ. మీరు ఎగ్జైట్ అయిపోయి వారికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి, వస్తాయి డబ్బులు తప్పకుండా. ఇక కుజుని దృష్టి మీకు 3వ స్థానం, 4వ స్థానం మీద పడడం చేత స్థాన చలనాలు ఉన్నవి. మరి యొక్క గురువు దృష్టి కూడా మకరం మీద పడడం జరుగుతున్నది. మరి సింహము, కన్య, అదేవిధంగా మనకు తుల, వృశ్చికము, మనకు వచ్చేసి ధనస్సు, ఇంకా చూసుకున్నట్టయితే మకరం. మకరం అంటే 6వ స్థానం అవుతున్నది ఎవరికి? ఈ యొక్క సింహరాశి వారికి. కనుక శత్రువులు ఎక్కువగా తయారవుతారు. పోటీ పరీక్షలలో కాస్త అపజయం పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక గురు సంబంధిత వ్యక్తులను, గురువుకు సంబంధించినటువంటి ఏవైనా దానాలు చక్కగా కూడా ఎల్లో కలర్లో ఉండేటువంటి ధోతి కావచ్చును, లేదా ఎల్లో కలర్లో ఉండేటువంటి పుష్పాలు, ఎల్లో కలర్లో ఉండేటువంటి స్వీటు, మామిడి పండ్లు, అరటి పండ్లు, ఇలాంటివి దానంగా ఇస్తూ ఉండండి. ఈ యొక్క 5 గురువారాలు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గురుగారు, సింహరాశి వారికి వచ్చేసి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఈ యొక్క నెలలో మేషము తర్వాత కన్యనే చాలా బాగుంది. కన్యా రాశి వారికి మరి ఇక్కడ 9వ స్థానంలో గురువు. అయితే మొన్నటిదాకా కూడా గురువు అస్తమించి ఉన్నాడు కనుక కరెక్ట్ రిజల్ట్ లేదు. కనుక తప్పకుండా కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ యొక్క గురువు ఉదయిస్తూ ఉన్నాడు. సూపర్ అంటే చాలా సూపర్గా ముందుకు వెళ్తారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కుజుడు మరి మీకు 8వ స్థానంలో ఉండడం జరుగుతుంది. 8వ స్థానం అంటేనే కొంచెం కష్టం. కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో విజయం మీదే అని చెప్పుకోవచ్చును. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క
కన్యా రాశి వారికి 6లో ఈ యొక్క శని భగవాన్ ఉండడం చేత మెడిసిన్ చదవాలి అనుకునేటువంటి వారు కానీ ఈ యొక్క ఇప్పుడు ఎగ్జామ్స్ ఉంటవి, ఈ ఎగ్జామ్స్లో ఏది మనకు మెడిసిన్ ఫీల్డ్లో డాక్టర్ కావాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ యొక్క నీట్ అవి ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవును, ఎంసెట్ కానీ ఎగ్జామ్స్ మెడికల్ రిలేటెడ్ ఎంట్రన్స్ అవి, అందులో తప్పకుండా మంచి శాతం రావడం, ఉత్తీర్ణత పొందడము, 9లో ఈ యొక్క గురువు ఉండడం చేత వీరికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పూజలు ఏమైనా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, ఆ పూజలకు సంబంధించినటువంటి పుణ్యఫలము ఇప్పుడు రానుంది. తప్పకుండా మంచి ఫలితం అయితే అద్భుతంగా రాబోయేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది. మరి కుజుడు 8లో ఉండడం చేత కోర్టు సంబంధించిన విషయాల్లో విజయము, ఎట్ ద సేమ్ టైం కుజుడు మీకు 11వ స్థానంలో నీచబడి చూస్తున్నాడు కనుక వ్యాపారస్తులకు అనుకున్నటువంటి విధంగా వ్యాపారంలో లాభాలు రావు. కొత్త వ్యాపారం ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వారు ఆగస్టు నుంచి మొదలు పెట్టుకోండి, ఇప్పుడు వద్దు. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క 9లో సూర్యుడు కూడా ఉన్నాడు. సూర్యుడు కూడా 9లో ఉండడం చేత తండ్రికి కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. తండ్రి సంబంధిత లావాదేవీలలో కాస్త మీకు అన్యాయం జరిగే ఛాన్సెస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క గురువు యొక్క చూపు కూడా మీ లగ్నం మీద పడడం జరుగుతుంది కనుక గురువు యొక్క చూపు మీ యొక్క లగ్నం మీద పడడం చేత మీకు కూడా కొంత ఈగో ఫీలింగ్ పెరగడం కానీ లేదా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎంతో కొంత ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మరి యొక్క గురువు యొక్క చూపు మళ్ళా మకరము అంటే మనకు కన్యా నుండి మనకు కన్యా తర్వాత అదేవిధంగా తుల, వృచ్చికము 5వ స్థానం అవుతుంది. ధనస్సు, మకరం 5. కనుక అబ్రాడ్ ఎవరైనా వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంత మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళండి. తొందరపడైతే వెళ్ళకండి కన్యారాశి వారు. ఎందుకంటే మనకు గోచారంలో ఈ యొక్క గురుగ్రహము మీకు పంచమ దృష్టి ఉంది, అది నీచబడి ఉంది కనుక ఒకవేళ అబ్రాడ్ వెళ్ళినా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇక్కడ కుజుని చూపు కూడా మీకు 2వ స్థానం 3వ స్థానం మీద ఉంది కనుక అన్నదమ్ములతో కానీ రావాల్సిన ధనం ఏదైతే ఉందో దాని నుండి కాస్త గొడవలు ఏర్పడడం కానీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలతో కాస్త వైరాలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద కన్యారాశి వారికి కొంత 65% బాగుందని అనుకోవచ్చును కనుక వీరు కూడా కన్యారాశి వారు తప్పకుండా గురు సంబంధిత దానాలు, శనిగలు కావచ్చును, కోతులకు అరటి పండ్లు పంచిపెట్టడం కానీ చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి వారికి ఏ విధంగా ఉండబోతుంది, దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే శుభ ఫలితాలు కలుగుతాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. గురుగారు, ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మాత్రానికి తులారాశి. మరి ఈ తులారాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా, తులారాశి వారు అంటేనే న్యాయము, ధర్మము, చట్టం అని మాట్లాడేటువంటి వారు. వీరితో న్యాయంగా మాట్లాడితేనే తప్పకుండా పని అవుతుంది. విన్నరా? వీరితో ఏమాత్రం చిటిక వేసినట్టు మాట్లాడినా కూడా పని కాదు. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి తులారాశి వారికి 3 నెలల నుండి బాగాలేదు, లాస్ట్ 3 months నుండి గన్ షాట్. ఎందుకు అంటే ఈ యొక్క గురుగ్రహం మార్పు వల్ల అనుకున్నటువంటి ఫలితాలు ముందుకు వెళ్ళకపోవడం, లాస్ట్ 3 months నుండి హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును, అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం తులారాశి వారికి భార్యాభర్తలలో అన్యోన్యత లోపించిందని చెప్పుకోవచ్చును. వీరికి వివాహ జరిగి ఒక 1 year అయినా 6 నెలలైనా కూడా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి ప్రమాదాలు ఉన్నవి ఈ యొక్క తులారాశి వారికి. మరి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, డెలివరీకి సిద్ధంగా ఎవరైతే ఉన్నారో వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఉమ్మనీరు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంది, కొంత జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి సంబంధించి శనిగ్రహము మీకు 4వ స్థానంలో ఉండడం చేత ఇల్లు కట్టుకోవాలి లేదా అపార్ట్మెంట్ కొనాలి అనేటువంటి ఆలోచనలు గత కొంతకాలం నుంచి ఉన్నవి, 2-3 ఏళ్ల నుండి. ఇక్కడ మీ పిల్లలు అబ్రాడ్లో వెళ్ళి సెట్ అయ్యారా, లేదా లోకల్లో జాబ్ వచ్చి సెట్ అయ్యారా, లేదా వారికి ఏమైనా చక్కటి జాబ్ వచ్చింది, మంచి శాలరీ వస్తుంది, వారి శాలరీని బేస్గా పెట్టుకొని ఓ అపార్ట్మెంట్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. విన్నారా? కొంత ఎందుకు అంటే వీరికి కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది వాతావరణం. ఎందుకంటే 4వ స్థాన అధిపతి 5లో ఉన్నాడు ఇక్కడ, అది కూడా శని భగవానుడు. కనుక తులారాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు వివాహం జరిపించేటువంటి సమయము, ఆ వివాహం కూడా లవ్ రిలేటెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. విన్నారా? మేబీ తులారాశి వారి పిల్లలకు కులాంతర వివాహాలు కానీ లవ్ మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ తులారాశి వారికి సంబంధించి లవ్ బ్రేకప్స్ ఆల్రెడీ జరిగినవి ఈ గత 2-3 నెలల క్రితం. తులారాశి వారికి సంబంధించినటువంటి వారికి హెల్త్ సంబంధిత ఇబ్బందులు అయితే స్టార్ట్ అయినవి. మరి ఇక్కడ భార్య భర్తలలో కూడా అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి ఉన్నది ఈ నెలలో. ఇంకా ఈ యొక్క కుజుని చూపు ఎగ్జాక్ట్లీ మీ యొక్క లగ్నం మీద ఉండడం చేత స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అని చెప్పుకున్నాము. మరి తులారాశి వారు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉంటే మాత్రము పెద్ద మొత్తంలో అమౌంట్ లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా కూడా లాస్ అయ్యేటువంటి ప్రమాదాలు ఉన్నవి. అసలు గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఇది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మరి ఇంకా చూసుకున్నట్టయితే కుజుని దృష్టి మీకు 2వ స్థానం మీద కూడా పడడం జరుగుతున్నది. ఆ యొక్క 2వ స్థానము వృశ్చికము. మీకు ఈ యొక్క మన తులారాశి వారికి సొంత ఇంటి అంటే కుజునికి సంబంధించినటువంటి ఇల్లే కనుక మాట పొదుపు, మాట్లాడేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం శని యొక్క చూపు కూడా మీ 2వ భావం మీద పడుతున్నది. కనుక మాట ఎంత ఓపికగా మాట్లాడితే, ఎంత ఓర్పుగా మాట్లాడితే తులారాశి వారికి అంత బాగుంటుంది. లేదు అనుకుంటే మాత్రము చాలా ఇబ్బందులు అవుతున్నవి. ఎట్ ద సేమ్ టైం రావాల్సిన సొమ్ము ఏదైతే ఉన్నా కూడా మీకు రాకపోగా మాటలు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. డబ్బు పెద్ద మొత్తంలో ఎక్కడైనా పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారు అంటే మాత్రం చాలా సమయం పడుతుంది ఆ రికవరీ రావడానికి. కనుక తప్పకుండా తులారాశి వారు, ఇంకా 8లో సూర్యుడు ఉన్నాడు గురువుతో కలిసి. కనుక మన స్థాన చలనాలు కానీ ఉద్యోగ రిలేటెడ్ ఇబ్బందులు ఏర్పడడం కానీ, బిజినెస్ చేసేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా లాస్ రావడం కానీ, ఏమైనా విస్తరించుకోవాలి మేము వ్యాపారం అని అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం మాత్రం కాదు. తప్పకుండా గురు సంబంధిత, శని సంబంధిత పారాయణం చేసుకోండి, దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి, లేదా గురు సంబంధిత అభిషేకం కానీ దానం కానీ చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది తులారాశి వారికి. ఆల్ ద బెస్ట్. గురువుగారు, తులారాశి వారికి వచ్చేసి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉంటుంది, దానికి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే వాటి గురించి అయితే తెలియజేశారు. మనం తదుపరి రాశి ఇంకా చూసుకున్నట్లయితే మాత్రానికి వృశ్చిక రాశి. మరి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 2021, 22, 23 నుండి కూడా అస్సలు బాగాలేదు. ప్రతి వీడియోలోనే ఇదే మాట చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఇక క్లయింట్స్ ఎంతమంది వచ్చారు అనేటువంటిది నాకు తెలుసు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి. ఒకరేమో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, మరొకరేమో ఒక పెద్ద ల్యాండ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిందా, అది అట్లా లాస్ అయిపోయింది. మూడవది భార్యాభర్తలలో గొడవలు విపరీతంగా.
నాలుగవది వచ్చేసి ఈ యొక్క దాని ఏమంటారు షేర్ మార్కెట్ కానీ లేదా ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్లో కూడా మనీ రిలేటెడ్ పోగొట్టుకోవడం కానీ సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకొని ఉన్నారు. విన్నారా? కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో నా నీ ను ఈ నా నీ ను అక్షరాలు వారికి బాలేని పరిస్థితి. మరి యొక్క జూన్ నెలలో ఈ జ్యేష్ఠ మాసంలో చాలా బాగుంది. సప్తమ గురువు మరి యొక్క గురువు సప్తమాత వచ్చి వీరికి నెలైనప్పటికీ కూడా రిజల్ట్ ఇవ్వడం లేదు. కనుక మరి యొక్క గురుగ్రహము మరియు సూర్యుడు కూడా ఉన్నాడు కనుక భార్యాభర్తలలో గొడవలు అయితే ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం గౌట్ రిలేటెడ్ విషయాలలో మైనస్ వాతావరణం అయితే ఉంది. గవర్నమెంట్ శాఖకు సంబంధించి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు గెలవక ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. గెలిచే ఛాన్సెస్ అయితే లేవు. ఎట్ ద సేమ్ టైం వృశ్చిక రాశి వారికి వివాహం కాని వారికి ఇప్పుడు ఈ నెలలో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఆగస్టులో తప్పకుండా వివాహం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కూడా తప్పకుండా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంది. సంతానం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నవి. ఎందుకు అంటే వృశ్చిక రాశి వారికి ఇక్కడ 6వ స్థానంలో కుజుడు అవ్వడం చేత మరి మొన్నటిదాకా కూడా ఈ యొక్క కుజుడు మీనంలో ఉండడం చేత మీనంలో నుండి కాస్త ఇప్పుడు కుజుడు మనకు మేషంలోకి వెళ్ళిపోవడం జరిగింది. కనుక మీనరాశికి సంబంధించినటువంటి అధిపతి ఎవరైతే ఉన్నారో అది పంచమ అధిపతి, అది సప్తమాత ఉండడం చేత 7వ స్థానం అంటేనే భార్యాభర్త స్థానం. కనుక భార్యాభర్త ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నట్టయితే తప్పకుండా ఇక్కడ పంచమాత కూడా రన్ అవుతూ ఉన్నది. అదేవిధంగా మీకు ద్వితీయ స్థానం కూడా రన్ అవుతూ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీ లగ్నం కూడా రన్ అవుతుంది. కనుక ఇవన్నీ రన్ అవుతాయి. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మంచి ఫలితం అయితే ఉంది. అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి చక్కటి ఫలితము. అదేవిధంగా రావాల్సిన సొమ్ము ఏదైతే ఉందో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. జాబ్ రిలేటెడ్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి అనుకున్నట్టయితే తప్పకుండా ఇది మంచి శుభ ఫలితంగా చెప్పుకోవచ్చును. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వీరేమిటి అంటే బాగా సీక్రెట్ మైండ్ సెట్ ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఎవరికి ఏది చెప్పరు. ఎంత వీరు మనసులోనే వీరే ఉంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా ఉంటే ఫ్రెండ్స్తో కానీ లేదా భార్యతో కానీ షేర్ చేసుకుంటున్నట్టయితే కొంత భారం తక్కువ అవుతుంది. తప్పకుండా కూడా వీరికి మంచి ఫలితం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎటు తిరిగి ఈ యొక్క జూన్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. కనుక అసలు ఏది లేదు. ఎందుకు అంటే ఇక్కడ 4వ స్థానములో శని ఉండడం చేత కొంత మానసిక ఆందోళన అయితే ఉంటుంది. ఆ సంఘములో గౌరవ మర్యాదలు పోయేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనాలు ఉన్నవి. వీరి అమ్మగారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేది ఉన్నది. వీరికి వెహికల్స్ ప్రమాదాలు కొంచెం మొన్నటిదాకా వీరికి అసలు ఎప్పుడో వెహికల్ ప్రమాదాలు ఉన్నవి. కానీ ఒక గురుగ్రహము పంచమాతు 6వ స్థానంలో ఉండడం చేత బచాయించారు. ఇప్పుడు 7వ స్థానంకు రావడం జరిగింది. కనుక పర్వాలేదు. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వాహన ప్రమాదాలు అయితే ఉన్నవి. కనుక దూర ప్రయాణాలు చేసేటువంటి వారు కానీ లేదా ఇంకా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కాస్త అప్రమత్తంగా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు శనికి నల్ల నువ్వులు దానం చేసుకోండి. అదేవిధంగా గురుగ్రహానికి శనిగారు కూడా దానం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గురువుగారు వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే తెలియజేశారు. గురువుగారు యొక్క తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే ధనుసు రాశి. మరి ఈ ధనుసు రాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇది అమావాస్య తర్వాత? తప్పకుండా అమ్మ. ధనుసు రాశి వారికి 2022 ఆగస్టు నుండి 2024 జనవరి ఫిబ్రవరి దాకా చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ 2-3 నెలల నుండి ఏర్పడని ఒక ఈగో ఫీలింగ్, ఏర్పడని ఒక వీరి లోపల వీరికి ఒక అహంభావం కానీ అహంకారం పెరిగినటువంటి పరిస్థితి ఖచ్చితంగా. ఎందుకంటే వీరు శత్రువులను వీరే కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా ఎంతో మంచిగా ఉండేటువంటి వారిని కూడా
వీరు దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నారా. కనుక అది వారి గ్రహ చారరీత్యా అయ్యేటువంటి పరిస్థితులు. గురువు 6లో ఉండడం చేత కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ధనస్సు రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహము 6లో ఉండడం చేత ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఇందులో ముఖ్యంగా శని భగవానుడు వీరికి 3లో సంచారం చేత సమాజంలో మంచి పేరైతే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మంచి పేరుతో పాటుగా గుర్తింపు కావచ్చును, ఏమైనా పోస్టులు కావచ్చును, సోషల్ రిలేటెడ్ లేదా ఇంకేదైనా అలాంటి వాటిలో చక్కటి పోస్టులు రావడము, ఏమైనా మంచి గుర్తింపులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 6లో గురువు ఉండడం చేత శత్రువులను వీరే క్రియేట్ చేసుకోవడము, జాబ్ రీత్యా ఇబ్బందులు, వ్యాపారం ముందుకు సాగని పరిస్థితి, నూతన వ్యాపారం ఎవరైనా మొదలుపెట్టినా కూడా ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి. మరొకటి తప్పకుండా ధనుసు రాశి వారు మీరు మీ నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటేనే అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. మీ నోరే మీకు శత్రువు. ఎందుకంటే వాక్కుకు అధిపతి శని ఇక్కడ వీరికి. కనుక శని అంటేనే మాస్. కనుక అసలు వీరు వాడు వీడు అనే మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అది కరెక్ట్ వర్షన్ కాదు. కనుక వాక్కును ఎంతో కంట్రోల్గా చేసుకుంటేనే మంచి రిజల్ట్. ఎందుకంటే శని అక్కడ నీచపడుతూ ఉంటుంది. శని భగవానుడు అంటేనే వృత్తికారకుడు. కనుక మీరు పనిచేసే చోట మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఆల్ ఆఫ్ సడన్గా జాబ్లో నుండి తీసేయడం కానీ, లేదా జాబ్ మానేయడం కానీ మీరే, లేదా జాబ్కు సంబంధించినటువంటి ఆ ఆఫీసే ఎత్తేయడం, ఇలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఈ యొక్క జూన్లో. ఆల్రెడీ 2-3 నెలల నుండి బాలేదు వీరికి. కనుక మరి యొక్క ధనస్సు రాశి వారికి 12వ స్థానంలో కుజ భగవాను యొక్క లుక్స్ పడుతున్నవి. ఎట్ ద సేమ్ టైం గురుగ్రహాన్ని 9వ భావం చూపు మకరం మీద, మీకు 2వ భావం మీద ఉంది. కనుక డబ్బులు ఏమైనా రావాల్సినవి ఉంటే మాత్రం కాస్త ఆగండి, సమయం బాలేదు. ఇప్పుడు వారిని ఎక్కువగా కూడా ఇబ్బంది పెట్టినట్టయితే మీకే ఇబ్బంది అవుతుంది. కనుక అవసరం లేదు. మరి యొక్క ధనస్సు రాశి వారికి 8వ భావంలో కుజుని దృష్టి పడుతున్నది. కనుక భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ధనస్సు రాశికి సంబంధించి వారి తండ్రి గారికి హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి పొంచి ఉన్నది. ధనస్సు రాశి వారికి సంబంధించి పిల్లల చదువు రీత్యా కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉన్నది. ఈ నెలలో తప్పకుండా కూడా ధనస్సు రాశి వారు కాస్త ఆచితూచి ఉండండి. జూలై వరకు ఆగుదాం, జూలై ఆగస్టు వరకు వేచి చూద్దాం. గ్రహస్థితి అప్పటికి కాస్త మారే పరిస్థితి ఉంది. మరి యొక్క సూర్యుడు కూడా మీకు 6వ స్థానంలో ఉండడం చేత గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ కానీ లేదా గౌట్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణము. వీరికి కూడా రేపు 15వ తారీఖు తర్వాత భార్యాభర్తలలో అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితి, గొడవలు అధికంగా ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడి నుండైనా డబ్బు తీసుకువచ్చారనుకుందాం, తిరిగి ఇచ్చేటువంటి పరిస్థితులలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే పొంచి ఉంది. ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు గురు సంబంధిత వ్యక్తులతో మర్యాదకరంగా ఉండండి. గురు సంబంధిత పూజలు కావచ్చును, దానాలు కావచ్చును చేసుకోండి. ఏదో వెళ్ళేసి అర్చననో లేదో ఇంకేదైనా పూజ చేసుకున్న తర్వాత గురుదక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోయినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క ధనస్సు రాశి వారు ఉద్యోగం రీత్యా బాలేదు, వ్యాపారం రీత్యా బాలేదు, అదేవిధంగా మన సంతానం రీత్యా కూడా కాస్త బాలేదు, పిల్లలకు సంబంధించింది కూడా. కనుక కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నవి. పంచమాత కుజుడు రావడం జరిగింది. కుజుని యొక్క దృష్టి శని
కుజుని మీద శని దృష్టి ఉన్నది, కుజగ్రహం మీద శని దృష్టి ఉన్నది, పంచమ స్థానం మీద ఇవన్నీ ఉన్నవి కనుక ఒకవేళ ఎవరైనా ఇప్పుడు మన కన్సీవ్ అయి ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి వాళ్ళు కన్సీవ్ ఎవరైతే అయి ఉన్నారో మస్తు జాగ్రత్తగా ఉండాలి. చాలా బెడ్ రెస్ట్ కానీ రెస్ట్ ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. డాక్టర్లను కలుస్తూ ఉండండి. నిర్లక్ష్యం ఏ విషయంలో కూడా చేయకండి. వీరు గురు సంబంధిత అదేవిధంగా పూజ సంబంధిత దానాలు చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత వీరికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరికి మెరుగైన ఫలితాలు కావాలి అంటే దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే మకర రాశి. మరి మకర రాశి వారికి కూడా ఈ అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి తర్వాత మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వారిని చూసుకున్నట్టయితే ఈ యొక్క 2024 ఈ యొక్క జూన్ నెలలో గత 2019 నుండి 20 నుండి ఎంతో కూడా నలిగిపోయి ఉన్నారు ఆ యొక్క ఏలినాటి శని ప్రభావం చేత. మరి అనుకున్నటువంటి పనులు ఇప్పుడు మీకు ఏలినాటి శని 3వ దశలో ఉంది. ఈ 3వ దశలో ఆల్రెడీ ఒక 10 నెలలు 1 ఇయర్ కూడా అయిపోయింది. ఇంకొక 1 ఇయర్ పాటు మాత్రమే ఈ యొక్క శని భగవానుడు మీకు ఇబ్బంది పెట్టేది కనుక మకర రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో అద్భుతంగా ఉండబోతున్నది. పంచమాత గురువు వచ్చింది కనుక మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా మకర రాశికి సంబంధించినటువంటి వారే అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కూడా తప్పకుండా ఇది సరైనటువంటి సమయంగా భావన చేసుకోవచ్చును. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానం కలగడానికి ఇది సరైనటువంటి సమయము. ఖచ్చితంగా కూడా ఈ ఇయర్లో కావచ్చును, ఈ నెలలో కావచ్చును, 100% అద్భుతంగా ఉంది. పంచమాత గురువు కనుక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారికి ఇంకా వివాహం సెట్ అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారికి తప్పకుండా వివాహం సెట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనం అయితే 100% గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే మకర రాశి వారు మీరేమిటి అంటే మీకు ఏలినాటి శని ప్రభావం చేత రావాల్సిన ధనం ఏదైతే ఉందో అదొకటి రాకుండా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ధన సంబంధిత విషయం తప్పించి మరొకటి ఏది లేదు. మీకు హెల్త్ విషయంలో కానీ అన్నింటా కూడా చాలా బాగుంది. గత 2022-23 అయితే హెల్త్ ఇష్యూస్ విపరీతంగా ఉండేవి వీరికి. ఎట్ ద సేమ్ టైం మకర రాశి వారు మీకు ఇదేమిటి అంటే సప్తమ దృష్టి ఈ యొక్క శని మీకు 2వ స్థానంలో ఉండి మీకు ఈ యొక్క అష్టమ దృష్టి ఈ యొక్క మనకు సింహం మీద పడుతుంది కనుక భార్యాభర్తలలో ఒకవేళ గత కొంతకాలంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు తప్పకుండా కూడా సర్దుమణిగేటువంటి పరిస్థితి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క మకర రాశి వారికి ఒకవేళ కోర్టు కేసు దాకా వెళ్ళింది అనుకున్నా కూడా విజయం మీదే అని చెప్పుకోవచ్చును. తప్పకుండా కోర్టు కేసు దాకా వెళ్ళినా కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండేటువంటి ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువగా కూడా ఉన్నాయి. ఇందరా ఇప్పుడు ఏదున్నా కూడా మొండిగా వ్యవహరించకండి. కొన్ని సందర్భాల్లో కనుక ఆచితూచి ముందుకు వెళ్ళండి. మరి పంచమ గురువు కనుక అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా వ్యాపారస్తులకు కావచ్చును అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. 5వ స్థానంలో ఉండేటువంటి గురువు అక్కడి నుండి 9వ స్థానాన్ని చూస్తాడు కనుక జాబ్ రిలేటెడ్ కూడా చేంజెస్ కానీ మార్పులు చేర్పులు కానీ చాలా అన్నింటా కూడా అద్భుతమైనటువంటి ఫలితంగానే చెప్పుకోవచ్చును. మరి మకర రాశికి యొక్క 9వ చూపు మీ లగ్నం మీదనే పడుతున్నది. ఇక్కడ విన్నారా? 9వ చూపు మీ యొక్క మకరం లగ్నం మీద పడుతూ ఉంది కనుక కొంత బ్యాక్ పెయిన్ కావచ్చును, అదేవిధంగా చెస్ట్ రిలేటెడ్ కావచ్చును ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్సెస్ మాత్రమే ఉన్నవి. ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి అన్నింటా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చును. ఒక శని సంబంధిత విషయంలోనే కనుక మరి ఇక్కడ కుజుడు కూడా మీకు 4వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఉండేటువంటి కుజుడు మీనంలో 4వ స్థానానికి వెళ్ళడం చేత గృహంలో మార్పులు చేర్పులు కానీ ఒకవేళ ఏమైనా ల్యాండ్ తీసుకోవాలనుకున్నా కూడా సరైనటువంటి సమయము. ల్యాండ్ రిలేటెడ్ ఏమైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నా కూడా ఇది సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కుజుడు మకరంలో ఉచ్చబొందుతాడు కనుక మరి ఇదే కుజుడు మీకు 4వ స్థానంలో ఉన్నాడు కనుక తప్పకుండా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. ఒక ఉద్యోగానికి సంబంధించి మాత్రమే కాస్త ఇబ్బందికరంగానైతే ఉన్నది. తప్పకుండా మీ
చార్ట్ చెక్ చేసుకొని దశ ఏం నడుస్తుంది. ఒకవేళ నీచపడ్డ గ్రహం దశ నడుస్తూ ఉంటే మాత్రం మీకు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది విన్నారా. కనుక ఇప్పుడు గోచారంలో మకర రాశి బాగుంది అని చెప్తున్నాము. మీ దశలో ఒకవేళ ఈ యొక్క శని భగవానుడు మేషంలో నీచపడి ఉంటే శని భగవానుడికి సంబంధించినటువంటి దశనే నడుస్తూ ఉంటే ఎవరేం చేయలేరు, ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మకర రాశి వారు శని సంబంధిత హోమాలు కానీ పూజలు కానీ చేయించుకోండి. ఎక్కడైనా లేదా దానమైనా ఇచ్చుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురువు గారు, మకర రాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే కుంభరాశి. మరి కుంభరాశి వారికి కూడా ఈ అమావాస్య పంచగ్రహ కూటమి తర్వాత ఈ రెండింటి తర్వాత మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? ముఖ్యంగా ఆదాయం పరంగా ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ, కుంభరాశి వారికి లగ్నంలో శని రావడం చేత హెల్త్ ఇష్యూస్ కావచ్చును, స్టమక్ రిలేటెడ్ కావచ్చును, అదేవిధంగా ఇంట్లో అసలు చికాకుగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కుంభరాశి వారికి మరి ఈ యొక్క వివాహము ఒకవేళ కాలేదు, వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మీ ఇంటికి రైట్ సైడ్ నుండి సంబంధాలు కానీ తూర్పు నుండి కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. మీకు ఈ యొక్క తండ్రి లేని సంబంధం ఏమైనా వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. పంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నవి. మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నవి. వీరికి గురువు 4వ స్థానంలో వెళ్ళడం జరిగింది. మరి గురువు 4వ స్థానంలో వెళ్ళడం వలన హౌస్ రిలేటెడ్ చేంజెస్, ఇల్లు మార్చాలి అని కానీ లేదా గృహం నిర్మించుకోవాలి అని కానీ ఇలాంటి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇప్పటి నుండి గృహము నిర్మించుకోవాలి అనుకుంటే మాత్రం పని లేట్ అవుతుంది. లగ్నాత్ కుజుడున్నాడు కనుక పని లేట్గా అవడము, ఏదైనా బ్యాంకు లోన్స్ పెట్టుకున్న రాకపోవడము, లేదా లేట్గా రావడము, ఆ బిల్డర్ ఎవరైనా మనకు సహకరించిన బిల్డర్ దొరకడం కానీ ఇలా లేట్గా పని అవుతుంది. 2024 మే దాకా ఇంతే ఉంటుంది. కనుక కొంచెం ఆచి తూచి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఏదైతే ఉన్నదో దాన్ని చూసుకొని అందులో దశ అంతర్దశలు ఏవైతే ఉన్నవి, భుక్తి ఏదైతే ఉందో చూసుకొని ముందుకు వెళ్తేనే మంచి ఫలితంగా చెప్పుకోవచ్చును. మరి ఇక్కడ మెయిన్ ఏమిటి అంటే కుంభరాశికి సంబంధించినటువంటి వారు లగ్నాతు ఈ యొక్క శని భగవానుడు ఉండడం చేత తృతీయ భావము కుజుడి మీద పడడం చేత మీకంటే తక్కువ స్థాయి అంటే చెల్లె తమ్ముడు వారితో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తున్నది. కనుక వారితో ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి అనుకుంటే ఈ యొక్క సంవత్సరం కానీ ఈ యొక్క నెల కానీ కాస్త ఓపికతో ఉండండి. తర్వాత గ్రాచారం బాగుండేటువంటి సందర్భాలలో మాట్లాడుకుందరు. మరి కుంభరాశి వారు మీరు తప్పకుండా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నవి. ఇది ఒకటి. కుంభరాశి వారికి జాబ్ మాత్రము ఈ నెల కానీ ఈ సంవత్సరం కానీ కాస్త పెద్ద ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, బిజినెస్ కావచ్చును, జాబ్ కావచ్చును. కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా శని సంబంధిత శని పాశుపత హస్త్ర హోమాన్ని చేసుకోండి. ఇది రుద్రము అదేవిధంగా శని మంత్రము 2 కూడా కలిపి హోమంగా చేయడం జరుగుతుంది. దాన్నే శని పాశుపతం అంటారు. కనుక దీని వలన ఎంతో కొంత విముక్తి కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లోనేమో వివాహం జరగటం లేదు, ఇంకా వీనికి వివాహం జరిపించాలి అనేటువంటి టార్చరు, బయటనేమో నీకు ఎప్పుడు పెళ్ళవుతుందా అని చెప్పి ఫ్రెండ్స్ మన ఎక్కిరించేటువంటి పరిస్థితి. ఇక ఉద్యోగంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఎంత పని చేసినా పైనుండి చివాట్లు ఉండేటువంటి పరిస్థితి. ఇట్లా మొత్తం మీదనైతే కుంభరాశి వారికి కొంత గడ్డు కాలంగా చెప్పుకోవచ్చును. కొంత మీరు ఓపికగా ఉండండి, కొన్ని రెమెడీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. గురువు కూడా శనిగలు దానంగా ఇవ్వండి, తప్పకుండా ఎంతో కొంత మార్పు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, కుంభరాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఈ అమావాస్య పంచగ్రహ కూటమి తర్వాత వారికి ఏం జరగబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు. ఇక చివరి రాశి అలాగే తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మీనరాశి. మరి మీనరాశి వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ, మీనరాశి వారికి 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం చేత మెయిన్గా ఏమిటి అంటే శరీరం మొత్తము కూడా ఒక బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి, ఎవరో మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి భావన,
ఎవరో మా ఇంటికి ఏమైనా చేశారా అనేటువంటి ఆలోచనలు రావడము, ఎక్కడికైనా వెళ్ళినా కూడా అదే సమాధానంగా చెప్పేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మీనరాశి వారికి హెల్త్ ఇష్యూస్ రావడము, శస్త్రచికిత్స సంబంధిత విషయాలు, శస్త్రచికిత్సకు సంబంధించి డబ్బు ఖర్చు అవ్వడము, అది వీరిక లేదా వీరి కుటుంబంలో ఎవరికైనా జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి తమ్ముడు కానీ అదేవిధంగా చెల్లెకు కానీ స్థాన చలనాలు ఉన్నవి. హెల్త్ ఇష్యూస్ కూడా గోచరిస్తూ ఉన్నవి. వీళ్ళిద్దరికీ కూడా అన్యోన్యత అంటే ఈ యొక్క తమ్మునికి అన్నయ్యకు కావచ్చును, అదేవిధంగా చెల్లెకు అక్కకు కొంత అన్యోన్యత మన ప్రేమ మర్యాదలు తక్కువ అయ్యేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉన్నది. మరి ఇక్కడ మీకు మీనరాశి వారికి ద్వితీయాది కుజుడు ఉండడం చేత మాటలు కాస్త పొదుపుగా మాట్లాడండి. ఎందుకంటే శనిగ్రహం కూడా మీ వెనకాల నుండి కుజుని చూస్తూ ఉన్నది. ఇక్కడ ముందు కుజుడు, వెనకాల శనిగ్రహము, మధ్యలో మీనరాశి. చాలా డేంజర్ జోన్లో ఉంది ఈ యొక్క 40-45 రోజులు. బీ కేర్ఫుల్గా ఉండండి. అట్ ద సేమ్ టైం గురువు మీకు తృతీయ భావానికి వెళ్ళాడు. 3వ స్థానము సమాజము. కనుక సమాజంలో కొంత ఆ వ్యక్తి కష్టపడతాడు, ఆ వ్యక్తి పర్వాలేదు అనేటువంటి పేరైతే ఉంటుంది. కానీ ఎంత పని చేసినా కూడా ఫలితం తక్కువనే అని చెప్పుకోవచ్చును. మరి యొక్క కుజగ్రహ దృష్టి ఈ యొక్క మీనానికి 4వ స్థానం మీద ఉండడం చేత, అంటే మనకి ఇక్కడ మీనం నుండి మనకు ఈ యొక్క మిథునము, మీనము, అదేవిధంగా మేషము, మీనము, మేషము, వృషభము, మిథునము, అటు పిమ్మట కర్కాటకము. కర్కాటకం మీద కుజుని దృష్టి పడటం చేత మీనరాశి వారికి ఎవరైనా కూడా కన్సీవ్ ఉన్నారంటే మాత్రం ఉమ్మనీరు తక్కువయ్యే ఛాన్సెస్ ఉంది. గర్భ సంబంధిత ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి. జాగ్రత్తగా ఉండండి. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా కాస్త దాని వలన కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మీ జాతకంలో పంచమాతు కేతు ఉన్నా, మీ జాతకంలో కుజగ్రహము కర్కాటకంలో నీచపడి ఉన్నా, ఇప్పుడు ఎవరైతే మీనరాశి వారు గర్భం దాల్చి ఉన్నారో వారికి అబార్షన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నవి. తప్పకుండా మీ జాతకాన్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వర్షం పడేటువంటి పరిస్థితి ఉంది, గొడుగు ఇచ్చేటువంటి విధంగా మనం చెప్పడం జరుగుతున్నది. కనుక ఏదో మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కర్కాటకంలో కుజుడు నీచపడుతూ ఉన్నాడు కనుక మీ జాతకంలో కూడా ఒకవేళ కుజుడు కర్కాటకంలో ఉన్నట్టయితే అది పంచమ స్థానం అయితే ఇబ్బంది అవుతుంది. ఇట్లా 100లో 2-3 మాత్రమే ఉంటుంది, అందరికీ ఉండదు. కనుక మీరు అవాక్కు కావాల్సినటువంటి పరిస్థితి లేదు. విన్నారా? ఇక గురుగ్రహము యొక్క దృష్టి వలన ఈ యొక్క గురుగ్రహము మీకు ఎగ్జాక్ట్లీ సప్తమ దృష్టి పడుతూ ఉన్నది. విన్నారా? గురుగ్రహము సప్తమ దృష్టి పడడం చేత మీనరాశి వారికి, వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నవి. మరి ఇంకా మీనరాశి వారికి 11వ స్థానంలో ఈ యొక్క గురుగ్రహం చూపు వలన వ్యాపారస్తులకు కాస్త వ్యాపారం మందకోడిగా సాగేటువంటి పరిస్థితి. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కూడా ఇది సరైనటువంటి సమయం కాదు. ఆచితూచి ఆగండి. మీనరాశి వారు తప్పకుండా కూడా శని సంబంధిత దానాలు కానీ, శని సంబంధిత హోమం చేసుకొని ముందుకు వెళ్ళండి. మరి 12వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహం ఉండడం చేత మీ పని కాకుండా ఇంకా వేరే వాళ్ళ పని కూడా చేయాల్సి వస్తుంది. ఇక్కడ వర్క్ ప్రెషర్ ఎక్కువగా కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను ఈ వర్క్ మానేస్తా, వేరే జాబ్ వెతుక్కుంటా అంటే కుదరదు. పని చేయండి. ఇప్పుడు కష్టమైన పని చేసుకోండి. ఎందుకంటే ఈ జాబ్ మారితే మరొక జాబ్ చాలా కష్టంగా ఉంది. ఇది అర్థం చేసుకోండి. తప్పకుండా శని సంబంధిత దానం కానీ, శని సంబంధిత హోమం కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆల్ ద బెస్ట్. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏం జరగబోతుంది, దానికి వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటి గురించి అయితే తెలియజేశారు. అలాగే ఏంటంటే మనకి జూన్ 6వ తారీఖు వచ్చేసి పంచగ్రహ కూటమి, అలాగే అమావాస్య ఉంది కాబట్టి ద్వాదశ రాశులను 12 రాశుల వారి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.